ప్రైమ్ లైన్ వీక్షకులందరికీ శుభోదయం అండి. ప్రజాస్వామ్యంలో రాజుగారు శాసనసభ, శాసన మండలి, పార్లమెంటు ఈ దేవాలయం. ఆ దేవాలయంలో అడుగు పెట్టాలని చెప్పి చాలా మంది ప్రత్యక్షంగా రాజకీయాల్లో పనిచేస్తుంటారు. మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు అయితే నాకు తెలిసి దశాబ్ద కాలంగా పనిచేస్తారు. నేను పుష్కర కాలంగా పనిచేస్తాను. అంటే రాష్ట్ర జనాభా 5.5 కోట్ల మంది జనాభా ఉంటే, ప్రజలుంటే దానిలో కొంతమందికే, ఒక 200-225 మందికి అవకాశం దక్కుతుంది. ఆ 225 మంది అక్కడికి వెళ్ళి రాష్ట్రంలోని వివిధ సమస్యల గురించి కావచ్చు, భవిష్యత్ ప్రణాళికల గురించి కావచ్చు, పేద బడుగు బలహీన వర్గాల యొక్క సంక్షేమం గురించి కావచ్చు, యువత యొక్క ఉపాధి గురించి కావచ్చు, ఎన్ని విషయాల్లో భవిష్యత్తు ఏ రకంగా మన రాష్ట్రాన్ని, దేశాన్ని ముందుకు తీసుకెళ్ళిన దాని మీద చర్చ జరగాలి. దాని మీద చట్టాలు చేయాలి. చట్టసభ ఉంది, చట్టాలు చేయటానికి. సో అటువంటి దేవాలయానికి ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు నిండు సభలోనే ప్రతిపక్ష నేతల్ని వైపు చూస్తూ చంద్రబాబు నాయుడు గారిని ఆయన మాట అన్నారు, మీ దగ్గర మిమ్మల్ని 24 మందిని గెలిపించి పంపించారు, ఇప్పటికే ఇద్దరు నా వైపు వచ్చేసారు, ఇంకో 4 లాక్కుంటే నీకు ఆ ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఉండదు, అది నేను ఇచ్చిన భిక్షే నీకు అని చెప్పి ఆ రోజు నిండు శాసనసభలో ఆ మాట అన్నారు. అంటే ఆయనకు తెలుసు సంఖ్య రాకపోతే ప్రధాన ప్రతిపక్ష హోదా రాదని. ఈ రోజు ఆయనకి సంఖ్య లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు దేవుళ్ళు ఆయనకి అనుగ్రహించలేదు. ఒక క్రికెట్ టీం ఇచ్చారు. ఈ రోజు ఆయన ఏమంటారు, నాకు 11 మందే ఉన్నారు కాబట్టి నేను 11 మందితో వెళ్తే నాకు సమస్యల మీద మాట్లాడటానికి సమయం ఇవ్వరు, ఒక ఎమ్మెల్యేగా ఎంత సమయం దొక్కుతుంది, నన్ను అవమాన పాలు చేస్తారనో లేకపోతే సమస్య మాట్లాడికి సమయం ఇవ్వరనో, అందుకని నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చి తీరవలసిందే మీరు అని ఆయన కోర్టుకు కూడా వెళ్ళారు. ఈ రోజు ఆ మ్యాటర్ ఇస్ సబ్జుడైజ్. ఆ యొక్క కారణం, ఏ కారణమైతే ఆయన చెప్తున్నారో, నాకు సంఖ్యాబలం లేదు, నాకు మీరు సమయం ఇవ్వరు, ప్రజా సమస్యలు పూర్తిగా కులంకషంగా నేను మాట్లాడలేను అన్నది ఆయన చెప్తున్నారు. నిజంగా ఆయన సభకు వస్తే సమయం ఇస్తారా ఇవ్వరా, ఆయనకి ఏ రకంగా హుందాగా చూస్తారో లేనిది అన్నది తేలుద్ది. ఆయన గవర్నర్ ప్రసంగానికి మాత్రమే వస్తున్నారు, వాళ్ళ సభ్యులతో 11 నిమిషాలు ఉంటున్నారు, పేపర్లు చించుతున్నారు, పోడియం మీదకి వస్తున్నారు, ఎగరేస్తున్నారు, వాకౌట్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇప్పటి వరకు 20 మాసాల్లో ఎప్పుడు రూఢీ కాలేదు. ఆయన సమయం ఇవ్వలేదని కానీ, ఎందుకంటే ఆ సమయంకి సభకు వచ్చింది లేదు. దీనికి ఆపోజిట్ గా శాసన మండలి చూడండి. శాసన మండలిలో పూర్తి బలం వాళ్ళదే, వైసీపీదే. స్పీకర్ కూడా వాళ్ళ మనిషే. అక్కడ మైనారిటీ ఉంది, అధికార పక్షం. శాసన మండలిలో సభ్యులు ఎక్కువ మంది అలా ఉన్నారు, వాళ్ళకి సమయం ఎక్కువ వస్తుంది. అక్కడ ఎల్ఓపిగా కూడా వారి సీనియర్ రాజకీయ దురంధరుడైనటువంటి సీనియర్ నేత బొత్స గారు ఉన్నారు. చైర్మన్ కూడా వాళ్ళ మనిషే. ఇన్ని పాజిటివ్లు ఉంటే, ఇన్ని మీకు అనుకూల అంశాలు ఉంటే, మొత్తం సమయం మీకే వచ్చే అవకాశం ఉంటే, అక్కడ మా వాళ్ళు ఎన్డీఏ కుటుంబ సభ్యులు చాలా తక్కువ మందే ఉంటే, మరి సభను వదిలేసి ఎందుకు పారిపోతున్నారు మీరు? ఎందుకు పోడియంలోకి వచ్చి గగ్గోలు చేస్తున్నారు? ఎందుకు అల్లరి చేసి వాకౌట్ చేసి? ఇదేంటి సార్ అంటే ఇప్పుడు దాన్ని బట్టి ఒకటి సార్, ఎస్ రవికిరణ్ గారు, ఇక్కడ మీరు అడిగిన మంచి పాయింట్ చెప్పారు. ఇక్కడ అంటే వాళ్ళ ఉద్దేశం ఏదో సభలో సంఖ్యాబలం లేదు, లేకపోతే సమయం ఇస్తారు అనేది అయితే కాదు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే మీరు చెప్పినట్టు అసెంబ్లీలో 11 మంది ఉన్నారు, సమయం ఇవ్వరు, లేకపోతే బలం లేదు కాబట్టి మమ్మల్ని ఇబ్బంది పెడతారు అనేటువంటి వాదంతో వాళ్ళు సభకు రావట్లేదు. మరి శాసన మండలిలో మీరు చెప్పినట్టు మెజారిటీ ఉన్నప్పటికీ కూడా అక్కడి నుంచి వాళ్ళు వాకౌట్లు చేస్తున్నారు అంటే సంథింగ్ ఏదో కారణం ఉంది. ఆ కారణం ఏమైండొచ్చు అంటారు? మరి అదే అక్కడికి వస్తున్నానండి. ఇప్పుడు అక్కడ వాకౌట్ చేయాల్సింది ఎవరు? మైనారిటీ పక్షం వాకౌట్ చేయాలి. ప్రభుత్వం సమాధానం చెప్పలేక అలా ఉక్కిరి బిక్కిరి పెట్టి, ప్రతిపక్షం ఎక్కువ మంది ఉన్నారు, మంది బలం ఉన్నారు కాబట్టి ఉక్కిరి బిక్కిరి పెట్టి, నిజంగా అన్ని సమస్యలుంటే ఆ సమస్యల మీద ప్రభుత్వాన్ని ఇరుకుని పెడితే ప్రభుత్వం వాకౌట్ చేసి వెళ్ళిపోతా ఉంటే, అవి చూసారా మా బలం, నిజంగా ఎక్కువ మంది సభ్యులు ఉంటే ఏ రకంగా ప్రభుత్వం వాకౌట్ చేస్తారో అని వాళ్ళు చూపిస్తే, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వారి పార్టీ అధినేత చెప్పిన దానికి కొంచెం బలం చేకూరును. ఈ రోజు ఏమర్థం అవుతుంది? బలం ఉంది కదా అని చెప్పి మీరేం చేస్తున్నారు, మంది బలం ఉంది కదా అని చెప్పి దానికి దిగుతున్నారు. మా పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ సోమవీర్రాజు గారు, సార్ ఎప్పుడైనా సరే ఏదైనా సరే రాజు గారు, ఒక ప్రశ్న శాసన సభ్యులు కానీ శాసన మండలి సభ్యులు కానీ ప్రజల తరఫున ప్రశ్నలు అడుగుతారు, ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది. ప్రజల తరఫున ప్రశ్నలు అడుగుతారు. మా శాసన సభ్యులు వారు అడిగిన ప్రశ్నలు ఏంటో తెలుసా? పంచాయతీరాజ్ వ్యవస్థలో ఏ రకంగా డ్రైనేజీలు, రోడ్లు మెరుగుపడుతున్నాయి, ప్రణాళిక ఏంటి, భవిష్యత్ ప్రణాళిక ప్రభుత్వం నుంచి కావాలని చెప్పి అడిగారు. రెండో ప్రశ్న పర్యాటకం గురించి, పర్యాటక రంగంలో ఉపాధి గురించి. ఇది ముఖ్యమైన ప్రశ్నలు.
ఏ శాసనసభ్యుడు కానీ శాసన మండలి సభ్యుడు ఆయన ప్రశ్న ఒక అడగాలని ప్రభుత్వం నుంచి సమాధానం రావాలని ప్రజలకు తెలవాలి.